పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఏయ్ సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అన్నది నిజంగా చాలా పెద్ద అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ యూనో వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దెన్ వర్కింగ్ సోలో అండి. అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే విల్ నెవర్ మిస్ ఇట్ అండ్ విల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్. గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు అన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి యూనో మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ యూనో ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అనిల్ గారు, ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేసు లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని? మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేసులో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక, సంక్రాంతి అంటే నాకు తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్క అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంత కాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయాలి. అనిల్ గారు సార్, అనిల్ గారు, నిశాంత్ గారు ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు సాగు కొడతానన్నారు. ఇది అయిపోయాక ఓకే, నెల రోజులు సాగు కొడతానన్నారు. కానీ మీ నెల రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది, మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. మీరైతే ఇలా కూర్చోబెట్టి ఏదో కాస్త సరదాగా ఆడిస్తూ ఉంటారు. అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక 2 జనరేషన్ స్టార్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మనలో చాలామంది వాళ్ళిద్దరిని చూస్తూ పెరిగాం. అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూడడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయగలగడం. అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిసి చూడడం. ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళిద్దరినే తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేమేజ్కి వస్తారు. అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తాం. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు. కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి. ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్. చాలా సింపుల్ డైలాగులు, చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయన్నారు కానీ అది ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అది. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే
12th అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి ఇంకా అయ్యో సార్ ఊరుకోండి సార్, డొమెస్టిక్ మార్కెట్స్కి తిరుగులేని డేట్. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి. సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ వీక్ డేస్. మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవేళ నైజాం ఎంతో అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా. సో నాకు తెలిసి వీఆర్ ఎయిమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు. అండ్ ట్యూస్డేనో ఐ థింక్ ట్యూస్డేనో పడ్డాయి. అట్లీస్ట్ ఇది సండే పడుతుంది, సంక్రాంతి కోసం మండే పడింది ప్రీమియర్స్, ట్యూస్డే రిలీజ్ అయింది. బట్ రెవెన్యూ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 million చేసింది సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్. సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది. మాకేంటంటే ఫెస్టివల్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకున్నాం. ఏంటంటే సో భోగి 14th 13th, చాలా మంది 13th అంటున్నారు, 15th అంటున్నారు. సో పండుగ ఎంత ఉంటే దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో 12th ఫిక్స్ చేసామండి. సాహు గారు సార్, మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోర్టుల దాకా వెళ్ళింది, మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ, బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 rupees 75 rupees ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకుని 50 days రేట్స్ పెంచుతాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైసింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను, మన అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్ సార్. అనిల్ గారు సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి, ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా వంశీ అట్లే వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్, రెడీ యాక్షన్ అని చెప్పండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆయన బిహేవియర్.